మిగతా అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీ రా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఊరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా. మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండి రా. ఒరే లంగారాగాడు, మీ నాన్న ఎక్కడ? స్కూటర్ దగ్గర. ఈడా మీ నాన్న? అబ్బా ఈనా మీ నాన్న? ఏదో చేయండి రా. గోడ కట్టండి రా, గోడ కట్టండి. మా నాన్న తెలుసా? తెలుసు తెలుసు. సలీం అంటే వస్తాడు, వెనకాల ఆట వస్తుంది, ఆపండిరా. నువ్వు ఫ్రెండ్ మీ బాబు చంపేస్తున్నారు. ఓకే బాయ్ ఇల్లు పనిచేస్తుందా? పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు? సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే ఒకటంగాడు. నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం ఈడు చేతి. అయ్యి ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది. కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు. లక్ రివర్స్ అవుద్ది. తీసే ప్రేమ అంత మాత్రం ఉన్నాళ్లే, కానీ జాగ్రత్త అయ్యా. వాడి నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తలే లేచిపోద్ది. బాయ్. ఈడనార్కలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది? సినిమా యాక్టర్ అవడానికి ఒప్పుకోదు. అందరూ వినండి, నేను ఎవరికి ఏం చేయలేదు. నా అప్పులన్నీ తీరిపోవాలన్నా, మీరందరూ స్వచ్ఛ వాయువులు పీల్చాలన్నా, నా ప్రాణం అనంత వాయువులు కలిసిపోవాల్సిందే. హే వెంకటేశ్వరరావు, వచ్చేస్తున్నా. చచ్చిపోలేదా? మీరు ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు, అయినా నేను పోతాను. నా మాట వినని చోటు నేను ఉన్నానంతే. నా మాట ఎవరు వినట్లేదు, ఎవరు వినరు నా మాట. అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నాన్న మాట వింటానని చెప్పు. నువ్వు అబద్ధం చెప్పు. సినిమా యాక్టర్ అవుతావా? సినిమా యాక్టర్. హాయ్ సలీం. ఏంటి ఇక్కడ? అనార్కలి కోసం. అనార్కలా? ఎక్కడా? ఏది కనపడ్డా లేదే. గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీ పేరు కూడా నాకు తెలియదు, అనామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుతుంది. నీలాంటి ఆవారగాడికి లవ్వరప్పుడు నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు.
నీడను కూడా ముట్టుకోలేనన్నావు కదా. నేను శైలుని పెళ్లి చేసుకుంటున్నాను. వెంకట్ వెడ్ శైలజ. కాదని ఎవడన్నా శైలుకి ఇష్టలేని పని చేసాడనుకో, వెంకట్ కిల్స్ ఎనీబడీ 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 ఎనీబడీ. నా పరువంతా పోయిందే. కన్న తండ్రి కళ్ళ ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం తన్మయత్వం. ఏమే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కదే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం. నేను బ్రతుకుండడం అనవసరం. అదే అది తీసి పక్కన పెట్టు. నేను కాల్చుకుని చచ్చిపోతా. ఏమే పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే బయటికి నడుండ్రి. అల్లుడేదో చేసుకుంటాడంట, మధ్యలో మనం ఎందుకేడా? నడుండ్రి. ఏమే నేను పర్వాలేదా నీకు? కాలుతుంది. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. కోలా రంగారావు వచ్చిండు. రమ్మను. అయ్యా భద్రంగా నా దేవుడు అన్నయ్య, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్య. అయ్యా అయ్యా నా కూతురు చాలా ఆశ పెట్టుకున్నాను సార్. ఒక్క కూతురు సార్, బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురిని బొమ్మలోనే చూసుకుంటున్నాడు. కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ కూతురు పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవరికి కావాలి? ముందు ఈ అడ్డం పెట్టుకుని సలీం గారిని లేపేద్దాం, తర్వాత ఇటు సంగతి. 10 లక్షలే నాకే. ఏది ఎక్కడ? డబ్బే సార్. దేవుడు నాకు ఎక్స్ట్రా పన్నిచ్చాడు కానీ ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టేసేవాడిని. కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అట్టమైన వాళ్ళకి నా కూతురు మీద కళ్ళు సార్. నేను ఈయనట్లే సార్. ఈయన బంగారం గోల్డ్. నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ నా కూతురు వెనక పడ్డాడే ఆడినంటున్నాను. పేరు వెంకట్. 6 అడుగులు అందంగా ఉంటాడు. అదే ఆడితో ప్రాబ్లం. థ్యాంక్ యూ. కావాలా? ఇప్పటికీ చాలా. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నరమ్మంటుండు. దీపక్ ఏనా? ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. దీపక్ భద్రన్నకు నాతో ఏం పని? దీపక్ బాగున్నాడు. బాబు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా. మీరు వెళ్తా ఉండండి, నేను వచ్చేస్తాను. ఏం జరిగాడు? మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాడు. కానీ ఇద్దరు జీవులో ఉంటారు. ఏదివా ఇది? మేమేం చేసినామని గట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పాక నేను వస్తా. బాబు మీద చెక్కిన ప్లీజ్. నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా. బిడ్డని ముద్దు చేస్తున్నా. తీసుకోపో. అరే చెప్పినా కదా, తీసుకోపో. నడు. అరే ఏం తాగాడు? పాగలుగా లేకున్నాడు.
బాబు నుంచి ఏడుస్తుంటావురా మామ దగ్గర పోతావురా అగో వస్తుండు దా. నీ ముఖం నాకు చూపించుకో.